హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టీజర్. లిటరలీ అంటే సెలబ్రేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే అన్ని చోట్ల, ఇంక్లూడింగ్ మన బెంగళూరులో ఉర్వశి థియేటర్లో. ఆ క్రాకర్స్ కానీ ఆ బ్లాస్ట్స్ కానీ లిటరలీ సూపర్ ఉండే. అండ్ హైప్ అదేదో మూవీ రిలీజ్ అయినట్టు అనిపించింది హైప్. మన హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్ కానీ అన్ని చోట్ల, మన హైదరాబాద్, బెంగళూరు, మళ్ళీ ఆంధ్రాలో చాలా పార్ట్స్, విజయవాడ, వైజాగ్ అన్ని చోట్ల. సో తిరుపతి, అనంతపూర్. సో మాస్ సెలబ్రేషన్ కర్నూలు కూడా. లిటరలీ రచ్చ రచ్చ చేస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ మన మెగా ఫ్యాన్స్. సో కమింగ్ టు టీజర్, నాకు నిజంగానే నచ్చింది టీజర్. అండ్ చాలా బాగుంది. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుంది మన సంక్రాంతికి. సో లిటరలీ సూపర్ ఉంది. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది టీజర్లో, రామ్ అంతా చాలా మంచివాడు ఉండడు, మళ్ళీ కోపం వస్తే రామ్ అంత చెడ్డోడు ఉండడని. సో అప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పేరు పడుతుంది. అండ్ అక్కడి నుంచి వచ్చే విజువల్స్ కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగున్నాయి టీజర్లో. అండ్ లిటరలీ సూపర్ ఉంటుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ టీజర్ మీరు చూస్తే ఏం చేస్తాడని అంటారు అందరూ. వాడు ఏం చేస్తున్నాడని అంటే రామ్ ఏం చేస్తున్నాడని. సో అంటే అది విత్ రెస్పెక్ట్ టు మూవీ ఏం చేస్తున్నాడు అండ్ ఏం టర్న్ చేస్తున్నాడు, అదే ఇక్కడ ఉండే సస్పెన్స్ ఎలిమెంట్ మనకి. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ లాస్ట్లో రామ్ చరణ్ గారి డైలాగ్ వస్తుంది, ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని. సో అక్కడితో టీజర్ ఎండ్ అవుతుంది. అండ్ లిటరలీ పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ట్రైలర్ టీజర్ అనిపించింది నాకు. అండ్ లిటరలీ సూపర్ ఉంది. అండ్ రామ్ చరణ్ గారు లుక్స్ అయితే ఎంత యంగ్ ఉన్నారు ఆయన అసలు. సో ఈ లిటరలీ లుక్స్ సో యంగ్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉన్నారు. అండ్ ఇట్ కంప్లీట్ మాస్ మసాలా బ్లాక్ బస్టర్ మూవీ అని నాకు అనిపిస్తుంది విత్ సోషల్ మెసేజ్. సో లిటరలీ సూపర్ ఉంది. అండ్ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చూస్తుంది టీజర్ నచ్చేసింది. అండ్ ఎక్కడ కూడా నాకు ఏమాత్రం ఇది నచ్చలేదు అని చెప్పేదానికి ఏది లేదు టీజర్లో. సో అంత బాగుంది టీజర్. అండ్ అది కూడా ఫాస్ట్ కట్ చేసిన టీజర్. మీరు చూస్తే కొన్ని టీజర్లు ఏమంటే 2.5-3 minutes ఉంటాయి, అది ఇంకా ట్రైలర్కే ఈక్వల్ అయిపోతుంది ఇంకా. బట్ 1 hour 30 minutesలో వాళ్ళు ఎంత ఫాస్ట్గా చెప్పాలనుకోరో బేసిక్ గ్లిమ్స్ లాగా చెప్పినారు. అండ్ లిటరలీ సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా మన సంక్రాంతికి ఇంక వస్తున్నాడు మన బాక్స్ ఆఫీస్ బాద్షా మన రామ్ చరణ్ గారు. అండ్ ఇంకా బాక్స్ ఆఫీస్ అంతా దద్దరిల్లిపోతుంది. అండ్ ఇంకా గేమ్ చేంజర్తో ఇంకా సునామీ సృష్టించారు రామ్ చరణ్ గారు. మన ఆంధ్ర తెలంగాణనే కాదు, ఆంధ్ర తెలంగాణ కర్ణాటకనే కాదు, తమిళనాడు, కేరళ, హిందీ బెల్ట్ లక్నో. సో మీరు చూస్తే టీజర్ లాంచ్ లక్నోకి వెళ్ళినారు టీం అందరు, గేమ్ చేంజర్ టీం అందరు, రామ్ చరణ్ గారు, కేఆర్ అద్వానీ గారు, మళ్ళీ దిల్ రాజు అందరు. సో అక్కడ కూడా ఎంత క్రౌడ్ వచ్చినారంటే లిటరలీ అదే చెప్తుందంటే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అని. సో అందుకే ఆయన ట్యాగ్ వచ్చింది గ్లోబల్ స్టార్ అని. సో నాట్ ఓన్లీ ఇండియా బట్ వరల్డ్ వైడ్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. సో లిటరలీ అంటే సౌత్లో మనం అర్థం చేసుకోవచ్చు అంటే రామ్ చరణ్ గారి క్రేజ్ ఏమని. బట్ లక్నోలో కూడా అంతేమంది వచ్చినారు. అండ్ ఒక థియేటర్లో వాళ్ళు టీజర్ లాంచ్ చేసినారు లక్నోలో, అక్కడ కూడా అంతమంది వచ్చినారు. అండ్ లిటరలీ వాళ్ళైతే ఈలలు గోలలు కేకలు చేస్తున్నారు. సో అక్కడే మనం అనుకోవచ్చు రామ్ చరణ్ గారి క్రేజ్ ఎంత ఉందని. సో 10th January ఇంకా వెహికల్ అయితే ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీకి. అండ్ పక్కా బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. అండ్ ఇట్ విల్ రూల్ ద బాక్స్ ఆఫీస్. అండ్ లిటరలీ సూపర్. అండ్ రామ్ చరణ్ గారు లుక్స్ ఫెంటాస్టిక్ అండ్ స్టన్నింగ్ ఇన్ ద మూవీ. సో అదే ఫ్రెండ్స్, సో ఫైనలీ గేమ్ చేంజర్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ మనకు చాలా డిలే అనిపిస్తుండే కదా, ఏమి మూవీ డిలే అవుతుంది, అది కూడా మన ఇండియన్ 2 కూడా ఫ్లాప్ అయింది కదా శంకర్ గారిది. సో దాని తర్వాత ఎట్లా తీస్తారు మన రామ్ చరణ్ గారిని, ఎట్లా ప్రజెంట్ చేస్తారు, చాలా స్పెక్యులేషన్స్, డౌట్స్ ఉండే. బట్ ఈ టీజర్తో అన్న ఆన్సర్స్ ఇంకా తీరిపోయినాయి. ఇంకా ఇది జస్ట్ ఒక ఏమంటారంటే ఫస్ట్ స్టార్టింగ్ పుష్ లాగానే. ఇంకా నెక్స్ట్ వచ్చేది మన ట్రైలర్ కానీ మళ్ళీ వచ్చే సాంగ్స్ కానీ ఆల్రెడీ కొన్ని సాంగ్స్ వచ్చినాయి, ప్లస్ ఇంకా రాబోయే సాంగ్స్ ఇవన్నీ, ఇంకా ప్రమోషన్స్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇంకా దద్దరిల్లిపోతుంది గేమ్ చేంజర్. అండ్ లిటరలీ సూపర్. అండ్ ఇంకొక న్యూస్ కూడా విన్నాను నేను, అంటే నాట్ రిలేటెడ్ టు గేమ్ చేంజర్ బట్ పుష్ప 2 December 5th రిలీజ్ అవుతుంది కదా. చావా వస్తుంది కదా మన విక్కీ కౌశల్ గారిది హిందీ మూవీ, ఛత్రపతి శివాజీ బయోపిక్ మూవీ మీద. సో మహారాష్ట్ర డిస్ట్రిబ్యూటర్స్ ఏమన్నారంటే పుష్ప 2 వస్తుంది కాబట్టి మేము థియేటర్స్ అలొకేట్ చేయలేము, సో దయచేసి పోస్ట్పోన్ చేయమని చెప్తున్నారంటే చావా మూవీకి. సో అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే పుష్ప 2 కూడా ఎంత క్రేజ్ ఉంది. అండ్ లిటరలీ అది కూడా ఇంకా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఇంకా పగిలిపోతుంది పుష్ప 2తో కూడా. సో ఇంకా మన తెలుగు హీరోస్ రెడీ ఉన్న రూల్ చేశానికి, మన అల్లు అర్జున్ గారు పుష్పతో, మళ్ళీ మన రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్తో. సో ఎస్ అంతే ఫ్రెండ్స్, నాకు ఓవరాల్ నచ్చిన టీజర్. అండ్ లిటరలీ ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్ అండ్ స్టన్నింగ్. సో ఇదే నా సింపుల్ రివ్యూ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.